రేవంత్ రెడ్డి నెల రోజుల పరిపాలన ఎట్లా ఉందో మోదీనగర్లో ఉన్నాం. అన్న ఎలా ఉందన్న? హాయ్ అండి, హాయ్. రేవంత్ రెడ్డి పాలన 1 మంత్ అయింది కదండి, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఏదో పథకాలు అదే 6 ఏదో పెట్టారు కదా, 6 గ్యారెంటీలు అయితే ఇప్పుడు అమలు చేస్తున్నారు. వచ్చి దాదాపు నెల అయిందండి. నెల రోజుల్ని బాగానే చేస్తున్నారు. ఇంకా చూడాలి ముందు ఎలా చేస్తారో, దాన్ని కంటిన్యూ చేస్తారా, ఎలా చేస్తారు 5 years ఎలా చేస్తారో మొత్తం చూడాలండి. ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, మనం దేన్ని విమర్శించకూడదు. ఏది బాగుందంటే 2 పథకాలు అమలు చేసిన ఆల్రెడీ. బాగుందండి, 2,500 మంత్లీది బాగుంది లేడీస్ది. నెక్స్ట్ ఈ రైతు బంధు గురించి పెట్టారు కదా, అది మాత్రం లిమిట్ పెట్టాలండి. ఎందుకంటే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటది. ఎందుకంటే 10 ఎకరాలు ఎక్కువ ఉన్న వాళ్ళు అవసరం లేదు అనుకుంటారు మా సైడ్. అది తక్కువ, 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి. మాది రాయలసీమ, యాక్చువల్ మా ఆంధ్ర మాది, కానీ ఇక్కడ సెటిల్ మేము 10 years అయిందండి. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి పాలన బాగుందండి. చూడాలి ఇంకా ఉద్యోగాలు ఇవన్నీ చూడాలి కదా, మనం ఇప్పుడే వచ్చింది కదా, 1 month అయింది అంతే. ఇప్పటి వరకు అయితే తన నిర్ణయాలు అయితే బాగున్నాయి. నెల రోజుల్లో ఉద్యోగాలు వేస్తాడు, మరి ఇంతవరకు సప్పలేదు. ఆల్రెడీ జరుగుతుంది కదా, ఇప్పుడు మొత్తం చూడాలి కదా, ఎక్కడ ఏమున్నాయి, ఏం ఖాళీ ఉన్నాయి మొత్తం సెర్చ్ చేసిన తర్వాత వదులుతారు. డైరెక్ట్ వచ్చిన తర్వాత నెల రోజులు ఉద్యోగాలు స్టార్ట్ అవుతాయి ఎక్కడన్నా. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు మినిమం 6 months అయినా చూడాలి ఆయన పాలన ఎలా వస్తాయి ఏంటి అనేది చూడాలి మనం కంపల్సరీ. ఎందుకంటే మనం తొందర పెట్టకూడదు, ఇప్పుడైనా నిలదొక్కుకోవాలి. మంత్రులు ఇవన్నీ చూడాలి కదా, మొత్తం ఎక్కడ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత మన కేటీఆర్ గారు ఎడ్యుకేటెడ్. ఆయన ఇంత తొందరపడి 1 month అంతలోకి 420 అనడం తప్పండి కదా. ఎందుకంటే వచ్చి దాదాపు 1 month అయింది, అంతలోపే 420 అంటే తప్పు ఇది. ఎందుకంటే కేటీఆర్ గారు మంచి ఎడ్యుకేటెడ్, తను కూడా బాగా చేశాడు అప్పుడు ఉన్నప్పుడు. కానీ వాళ్ళ ఏ తప్పిదం తెలియదు కానీ ఓడిపోయారు. కానీ వచ్చిన 1 month లోనే రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా దాన్ని స్వాగతించాలి. 1 month కదా అయింది, మీరు 1 month లోనే ఏదో మీరు 10 ఏళ్ళు చేసినారు, ఏం చేశారు? ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఆయన వచ్చి 30 days అయింది. 30 days లోనే ఆయన ఆల్రెడీ ఉద్యోగాలు పథకాలు అన్ని అడావిడి చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మన అడావిడి కాదు, బాగా చేస్తున్నారు. నిర్ణయాలు బాగున్నాయి అవి. వెయిట్ చేయాలి 30 days లో మనం ఏది కూడా. ఎందుకంటే ఒక మనిషికి ఒక వ్యాధి వచ్చిందంటే దానికి తగ్గడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించాలి. అలాంటిది ఒక రాష్ట్రాన్ని పాలించాలంటే 30 రోజుల్లో ఏ నాయకుడు పాలించలేదు. ఫ్రీ అంటారు అంటూ బీజేపీ నేతలు కూడా చెప్తారు. బీజేపీ నాయకులు ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చూడండి ఎక్కడైనా ఏమైనా చేస్తున్నారా? నాది వ్యక్తిగత నిర్ణయం ఇది, నేను ఎవరిని ఏమనను, నా వ్యక్తిగత నిర్ణయము. బీజేపీ ఉన్న రాష్ట్రాలలో ఎక్కడన్నా ఎవరన్నా బాగుపడినారా? సామాన్య ప్రజలకు. నేను హిందువునే, కానీ హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అది తప్పండి. అది మీరు హిందుత్వాన్ని చేయండి, తప్పను. నేను కూడా హిందువుని, యాజ్ హిందువుగా. కానీ ప్రజలకు మేలు చేయండి. కరోనా టైంలో 20 లక్షల కోట్లు వదిలేరు. ఎవరికైనా రూపాయి వచ్చిందా? ఎవ్వరికి రాలేదు. అలాంటివి ఆలోచించి ప్రజలకు ఏదో మన పథకాలు అందేటట్టు చేయాలి. కానీ మంచి పథకాలు, మతాన్ని అడ్డు పెట్టుకొని మీరు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని మా నిర్ణయం అండి. రైట్ అండి, ఇది హైదరాబాద్ వాసి అభిప్రాయం.